దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరిగే ఈ మహాజాతరకు లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. భక్తుల తాకిడిని దృష్టిలో పెట్టుకుని పోలీసులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. తొలి రోజు ఆలయ ప్రాంగణంలోని గుడి చెరువులో భక్తులు భక్తిభావంతో ఉండేందుకు ప్రతి మహాశివరాత్రికి భారీ ఖర్చుతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరై ఎమ్మెల్యే రమేష్ బాబుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మార్గదర్శనంలో గుడి చెరువును ముందుకు నడిపి 35 ఎకరాల స్థలాన్ని పార్కింగ్, సాంస్కృతిక కార్యక్రమాలకు అనువుగా మార్చామని చెప్పారు. ఇక భాషా సాంస్కృతిక ఆధ్వర్యంలో చేపట్టిన శివార్చన కార్యక్రమం చాలా గొప్పగా ఉందన్నారు. ఒక దీపం వేల దీపాలు వెలిగించినట్టుగా ఈ కార్యక్రమం అంతా కూడా అప్రహ్లాదంగా, అద్భుతంగా, అనుపమానంగా తెలంగాణ రాష్ట్రంలోనే అతి పెద్ద దేవాలయం, అతి ఎక్కువ భక్తులు వచ్చే దేవాలయం వేములవాడ రాజరాజేశ్వర స్వామి రాజన్న దేవాలయం. చాలా ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం. ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమం కూడా ఇక్కడే జరుగుతుంది. ఈ శివార్చన కార్యక్రమం ముఖ్యంగా ఈ రోజు వరకు 17వ తేదీ రేపు శివరాత్రి మరి ఇవాళనే రావడము, మరి మన వేములవాడ నుంచి మనందరి తరఫున ముఖ్యమంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి వారు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఈ గుడి చెరువు 35 ఎకరాలు మనకు జాగా స్థలం కలిగించింది. అంతకుముందు ఇక్కడంతా కూడా చెరువు ఉండే. తెలంగాణ రాష్ట్రంలోనే